అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. మన ఇండియన్ షేర్ మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి? పెట్రోల్ ప్రైసెస్ పెరిగే ఛాన్స్ ఎందుకుంది? ఈ షేర్ మార్కెట్లు ఎప్పుడు అన్సర్టెనిటీని ఇష్టపడవు. ఈ వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాభాలు తగ్గుతాయని ముందుగానే ఎగ్జిట్ అవుతారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, విదేశీ పెట్టుబడిదారులు, వీళ్ళు వార్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి వాళ్ళకి సేఫ్ అనిపించిన వాటిలో గోల్డ్, సిల్వర్ అలాగే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే వార్ లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే వార్ వల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. వీటి వల్ల పెయింట్ కంపెనీలకి, టైర్ల కంపెనీలకి, ఏవియేషన్ కంపెనీలకి లాభాలు తగ్గుతాయి. ప్రతి కంపెనీకి ట్రాన్స్పోర్ట్ అవసరం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రతి కంపెనీకి ఖర్చులు పెరుగుతాయి. అలా పెరిగితే కంపెనీ ప్రాఫిట్స్ తగ్గుతాయి. ప్రాఫిట్స్ తగ్గుతాయని ముందుగానే భావించి ఇన్వెస్టర్స్ ముందుగానే ఎగ్జిట్ అవుతారు. ఇందువల్లే షేర్ మార్కెట్ వార్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఏ యుద్ధం వచ్చిన టైంలో అయినా సరే షేర్ మార్కెట్లు పడుతూ ఉంటాయి. అలాగే వార్ ఎండ్ అయిన తర్వాత రికవర్ కూడా అలాగే అవుతాయి. ఈ వార్ వల్ల పెట్రోల్ ప్రైస్ పెరిగే ఛాన్స్ ఎందుకు ఉంటుంది? ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, అందులోనూ సౌదీ అరేబియా కంట్రీ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఆయిల్ షిప్స్ ఇటు పక్కకి రావాలి అన్నా, ఇండియా సైడ్కి రావాలి అన్నా కూడా ఈ ఇరాన్ సముద్ర తీర మార్గం దాటే రావాలి. అటుపక్క వచ్చే ప్రతి షిప్ మీద ఇరాన్ అటాక్ చేయడానికి రెడీగా ఉంది. అలాగే స్కైలైట్ అనే షిప్ మీద అటాక్ చేశారు. అది సముద్రంలో మునిగిపోతుంది. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రౌండెడ్ సర్కిలే ఈ సముద్ర మార్గం. దీని వెడల్పు 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. మన ఇండియా ప్రతిరోజు 11 నుంచి 12 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని సౌదీ అరేబియా నుంచి రోజు ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీన్ని లీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఒక బ్యారెల్ 159 లీటర్లు. 12 లక్షల బ్యారెల్స్ అంటే 17.5 కోట్ల లీటర్ల ముడి చమురును మనం ఒక్క సౌదీ అరేబియా నుంచి రోజు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అటు నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ ఆగిపోయింది. ట్రంప్ అయితే 4 నుంచి 5 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందని చెప్పాడు. వరల్డ్ మొత్తానికి ఈ దారి నుంచే 20% క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇండియా వేరే కంట్రీస్ నుంచి కొనుక్కోవాలి అన్నా కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కోవాలి. క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ తయారవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పెట్రోల్ ప్రైస్ పెరుగుతుంది. ప్రపంచానికే ఒక జీవనాడి లాంటి ప్లేస్ అది. ఆ ఏరియాని స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ అని కూడా పిలుస్తారు. 700కు పైగా ట్యాంకర్స్ అక్కడ నిలిచిపోయాయి. వాటిలో చాలా వరకు క్రూడ్ ఆయిల్ నౌకలే. మార్చి 1 యుద్ధం స్టార్ట్ అయిన రోజు 2.8 మిలియన్ బ్యారెల్స్ కేవలం 3 షిప్పులు మాత్రమే ఈ ఏరియాని దాటాయి. మామూలుగా అయితే ఒక రోజుకి యావరేజ్గా 19.8 మిలియన్ బ్యారెల్స్ చమురు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే 86% ఆయిల్ రవాణా తగ్గిపోయింది. సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ రాస్ తనారా మీద ఇరాన్ దాడి జరిపింది. ఆయిల్ రిఫైనరీ అంటే చమురుని క్లీన్ చేసి ఉత్పత్తి చేసే కేంద్రం. సాధారణంగా ఇక్కడ రోజుకి 5.5 లక్షల బ్యారెల్స్ చమురుని ఉత్పత్తి చేస్తారు. ఆయిల్ ఉత్పత్తులు ఆగిపోయాయి, ఎక్స్పోర్ట్లు ఆగిపోయాయి. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగి ఇప్పుడు $80 అయ్యింది. ఈ యుద్ధం స్టార్ట్ అవ్వకముందు $60 నుంచి $60 మధ్యలో ఉండేది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆయిల్ రవాణా ఇవన్నీ ఎప్పుడు నార్మల్ అవుతాయి అంటే అది ఎవరు చెప్పలేం. ఫస్ట్ అమెరికా ఏమో అక్కడ ప్రజాపాలన రావాలి, అక్కడ ప్రభుత్వంలో ఉన్న అందరు అధికారులు చనిపోయేంత వరకు యుద్ధం ఆపమని చెప్పారు. మొదటి రోజు యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 10 నిమిషాల్లోనే అక్కడ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు 40 మంది ప్రభుత్వ అధికారులు అమెరికా, ఇజ్రాయెల్ కలిపి జరిపిన దాడుల్లో చనిపోయారు. ఇరాన్ లొంగిపోతుందేమో అనుకున్నారు అందరూ. కానీ ఇరాన్ తిరిగి అమెరికా వార్ బేసెస్ మీద, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న సామాన్య ప్రజల మీద, హోటల్స్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద, ఇలాగ అన్ని ప్లేసెస్లో వాళ్ళు డ్రోన్స్తోనూ, మిసైల్స్తోనూ దాడి చేస్తున్నారు. ట్రంప్ ఆల్రెడీ 4-5 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే ఛాన్స్ ఉందని చెప్పాడు. ఇంకా ఇరాన్ కూడా ఎక్కడా తగ్గేటట్టు కనిపించడం లేదు. కొత్తగా కొన్ని దేశాలు కూడా అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఇక్కడున్న మీ వార్ బేసెస్ నుంచి ఇరాన్ మీద దాడి చేయొచ్చని అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి, అది కూడా 11 న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సరిపడా యురేనియం ఉంది. దానితో వాళ్ళు ఎక్కడ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారో అని అమెరికాకి భయం. ఆ యురేనియంని తీసుకుని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకుండా ఒక డీల్కి వచ్చేంత వరకు అమెరికా యుద్ధం ఆపదని అంటున్నారు. వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే వీళ్ళకేంటి ప్రాబ్లం అంటే, ఒక న్యూక్లియర్ వెపన్ వాడితే కనీసం ఒక 30,000 మంది చనిపోతారు. ఆ రేడియేషన్ వల్ల చుట్టుపక్కల అన్ని గ్రామాలు డ్యామేజ్ అవుతాయి. న్యూక్లియర్ బాంబ్ పడిన ప్లేస్లో ఒక మొక్క మొలవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి న్యూక్లియర్ వెపన్ ఇరాన్ దగ్గర ఉంటే ఖచ్చితంగా అమెరికా ఇరాన్కి భయపడాలి. అమెరికా స్ట్రాంగ్గా చెప్తుంది కూడా ఇదే. ఇరాన్ లాంటి దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే అది ప్రపంచానికే డేంజర్ అని చెప్తున్నారు. ఒక్కరోజు అమెరికా యుద్ధం చేయడానికి 7,000 కోట్లు ఖర్చు పెడుతుందని అమెరికా మిలిటరీ అనౌన్స్ చేసింది. ఈ యుద్ధం అయితే ఇప్పుడు ఆగేటట్టు కనిపించడం లేదు. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.